హాయ్ ఫ్రెండ్స్ చెప్పు హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ నా పేరు చేత్రాజు. నా పేరు చందు. ఫ్రెండ్స్ మీకు వీళ్ళిద్దరూ తెలుసు కదా. మా నోడి పేరేమో జ్యోతిరాజు, తన పేరు చందు. వీళ్ళు మనకి బాగా వీడియోస్ విషయంలో హెల్ప్ చేస్తూ ఉంటారు. నేను అంతకుముందు అగ్రికల్చర్ వీడియోలు ఎక్కువ పెడుతూ ఉండేవాడిని. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి మనం ఒక అగ్రికల్చర్ వీడియోలు మాత్రమే కాకుండా కొన్ని సొసైటీకి అంటే వేరే వాళ్ళకి ఉపయోగపడే ఏదైనా చేద్దామనేది మంచి మంచి ఆలోచనలు ఇచ్చేవాళ్ళు. మీకు తెలుసు కొన్ని వీడియోలు వీళ్ళే తీస్తున్నారు, నేను వాటిలో ఉండటం లేదు కూడా. పిల్లలే కొన్ని వీడియోలు రైతుల కష్టం గురించి లేదంటే కొన్ని మంచి విషయాలు షేర్ చేసుకుంటున్నారు. మరి వీరిని మనం అభినందించాలి. మీరు కూడా మీకు వీళ్ళ వీడియోలు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, వీళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి. యూట్యూబ్ అయితే, ఫేస్బుక్ అయితే ఫాలో చేయండి. వీళ్ళు అటు బడికి వెళ్తూ ఉంటారు, ఖాళీ టైంలో ఎప్పుడైనా వీడియోస్ చేద్దామని అడుగుతూ ఉంటారు. నాకైతే అంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ వీళ్ళు పొలం వీడియోలు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు కొన్ని ఎదుటోళ్ళకి ఉపయోగపడే వీడియోలు తీద్దామని అని చెప్తూ ఉంటారు. నిజంగా వీళ్ళు ఎదుటి వ్యక్తులకి కొన్ని మంచి విషయాలు చెప్పాలని చాలా ఇంట్రెస్ట్తో ఉన్నారు. అలాంటి వాళ్ళు మనం అభినందించాలి. అలానే ఈరోజు మనకు ఒక మంచి విషయాన్ని చెప్పడానికి వీళ్ళిద్దరు రెడీగా ఉన్నారు. ఆ మంచి విషయాన్ని మనతో పంచుకుంటారు. తప్పకుండా మీరు వీళ్ళిద్దరూ ఏం చెప్తున్నారో సరే వినండి. మనం చిన్నపిల్లల్ని చిన్నప్పటి నుంచి కొన్ని మంచి విషయాల్లో పెంచాలి. బయట పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. వీళ్ళు ఎదుటి వ్యక్తులకి మంచి విషయాలు చెప్తే మేము నలుగురికి చెప్పాలి కదని వీళ్ళు కూడా మంచి విషయాలు నేర్చుకుంటారు. అయితే వీళ్ళు ఏదో టాపిక్ చెప్దాం అనుకుంటున్నారు. అదే టాపిక్ అది అంటే మనం ప్రధానంగా మనం రోడ్ల మీద చాలా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. వాటి కారణం చాలా అయి ఉండొచ్చు. అయితే ఎక్కువగా మందు తాగటం వలన, సిగరెట్లు ఆ విధంగా చెడు అలవాట్లకు బానిసలై మత్తులుగా ఉండిపోవటం వలన యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. అయితే వీళ్ళిద్దరూ కొన్ని విషయాలు చెప్తారు. యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి, అవి అవ్వకుండా ఉండాలంటే మన వంతు మనం ఏం చేయాలని చెప్తారు. చెప్పండి. ఫ్రెండ్స్, మీరు ముందు తాగుకుంటూ సిగరెట్ కాల్చుకుంటా ఉంటే తాగుతుంటే మళ్ళీ స్పీడ్ గా వెళ్తారు కదా, యాక్సిడెంట్లు అవుతాయి. ఒక పిల్లోడికి ఇప్పుడే పొద్దున్నే అయ్యాయి 5:30 ఎంత అయింది. అప్పుడే పెద్దోళ్ళందరూ లెగిసారు, వెళ్ళారు కొన్ని మందులు. అందుకే మీరు ముందు తాగండి, సిగరెట్ కాల్చుకోండి. ఫ్రెండ్స్, వీళ్ళు చెప్పేది ఏంటంటే మంచిగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. అటు ఆరోగ్యం బాగుంటుంది, ఇటు ఇలాంటి యాక్సిడెంట్లు కూడా అరికట్టవచ్చు అవ్వవు అని పిల్లలు చెప్తా ఉన్నారు. మరి అది ఇలాంటి మంచి విషయాలు మీరు చెప్తున్నారు కాబట్టి మీరు కూడా ఆలోచించండి ఒకసారి. పిల్లలు ఈ వయసులో యాక్సిడెంట్లు అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, దాని గురించి చక్కగా వివరించారు. కాబట్టి ఈ మంచి విషయాన్ని మీరు కూడా వీలైతే మీకు నచ్చితే షేర్ చేయండి. జ్యోతిరాజు, చందు వీళ్ళిద్దరూ కూడా చాలా మంచి విషయాలు, నాకు ఇలాంటి విషయాలు చెప్పాలన్న ఆలోచన రాలేదు. వీళ్ళే చక్కగా వీటి గురించి నాకు చెప్పి ఇలా చెప్తామని చెప్పి చక్కగా కెమెరా ముందుకు వచ్చి చెప్తున్నారు. కాబట్టి ఈ విషయాలు చెప్పే వీళ్ళని మీరు అభినందించాలి. నేను కూడా వీళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇలాంటి మంచి విషయాలు ఇంకా వీళ్ళ చక్కగా ఆలోచించి ఇలా మన కెమెరా ముందుకు వచ్చి చెప్పి కొంతమందికైనా ఇది ఉపయోగపడేలా చేయాలని నేను కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్. షేర్ చేయండి ఫ్రెండ్స్, నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.